హాయ్ అండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇక తెల్లారితే వరలక్ష్మి వ్రతమే. ఈరోజు మార్నింగ్ లేవగానే ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ శుభ్రం చేసుకున్నాను. మా పూజా రూమ్లో ఉండే శివపార్వతుల ఫోటో అయితే ఏంటి, లక్ష్మీదేవి ఫోటో అయితే ఏంటి, అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పూజా రూమ్లో ఉన్న టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను. ఏదైనా పండగ వచ్చిందంటే ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే పండగ వైబ్రేషన్స్ వస్తాయి కదా. ఇంకా మా టైల్స్ మీద ఇలా కలశాలు స్వస్తికులు ఉంటాయండి. అంటే దేవుడి విగ్రహాల పక్కన ఉన్న వాటికి మాత్రం గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. ఇంకా మిగతా దేవుడి ఫోటోలైనా వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నిటికి కూడా ఇట్లా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ పండగ పనులన్నీ నిన్నటి నుంచి చేస్తున్నానండి. ఎన్ని చేసినా కానీ ఏదో ఒక పని అయితే మిగిలే ఉంటుంది ఇంకా కూడా. ఇలాంటి పనులన్నీ కూడా మన ఆడవారికే కాబట్టి అందరూ చేస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. ఏదైనా చేసే వాళ్ళకేనండి, చెయ్యని వారికి ఏది ఉండదు. అంటే ఇలా పూజ చేసుకుంటేనే మనకు లక్ష్మీదేవి వస్తుందా, పూజ చేయని వాళ్ళకి అందరికి లక్ష్మీదేవి రాదా, ఇదంతా ఏం ఉండదండి. ఈ పూజలు ఈ శుభ్రం చేయడం ఇవన్నీ కూడా మనకు సంబంధించిందండి. ఇదంతా కూడా మన మనసుకు సంబంధించింది. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి, ఏదైనా భక్తి అంటే భావన, మన భావనే భక్తి. ఇక పూజకు సంబంధించిన ఇత్తడి విగ్రహాలు అయితేనేమి కుందులైతేనేమి అన్నిటిని శుభ్రం చేసుకున్నాను. ఇవన్నీ కూడా నిత్య పూజకు సంబంధించినవి. ఇంకా ఈ వ్రతానికి సంబంధించినవి కూడా రుద్ది పెట్టుకున్నాను. ఈ పెద్ద పెద్ద దీపాలు అయితేనేమి వెండి కుందులు ఇవి కూడా క్లీన్ చేసి పెట్టాను. ఈ పీతాంబరాలు ఇవన్నీ పెట్టి రుద్దితే చేతులన్నీ పాడైపోతున్నాయండి. అందుకే నేను చాలా వరకు చింతపండుతోటే రుద్దుతుంటాను. ఇక మార్నింగ్ నుంచి ఇవన్నీ స్టార్ట్ చేస్తే 2 hours పట్టిందండి ఇవి రుద్ది పెట్టి ఆరబెట్టేసరికి. ఇక ఈ విగ్రహాలకి కుందులకి వీటన్నిటికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వీటికి మాత్రం రేపు పొద్దున్నే పెట్టుకుందామని పక్కకు పెట్టాను. ఇప్పటి వరకైతే ఈ పని అయిపోయిందండి. మీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? మీరు చేస్తున్నారా? ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.